అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ విదేశీ లీగ్స్ లో అరంగేట్రానికి రెడీ అయ్యాడు. ఐపీఎల్ తర్వాత మంచి క్రేజ్ ఉన్న బిగ్ బాష్ లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బీసీసీఐతో తెగదింపులు చేసుకున్న అశ్విన్ కు ఇప్పుడు అన్ని టీ20 లీగ్స్ లో ఆడేందుకు లైన్ క్లియర్ అయింది. దీంతో పలు విదేశీ ఫ్రాంచైజీలు అతన్ని ఆడించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దీనిలో భాగంగా బిగ్ బాష్ లీగ్ కు చెందిన సిడ్నీ థండర్ ఫ్రాంచైజీ అశ్విన్ తో డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం పూర్తయితే బీబీఎల్ లో ఆడిన తొలి ప్రధాన భారత పురుషుల క్రికెటర్ గా అశ్విన్ రికార్డులకు ఎక్కుతాడు. గత 2024-25 బీబీఎల్ సీజన్ లో సిడ్నీ థండర్ ప్రదర్శన బాగా నిరాశపరిచింది. ఆడిన 10 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఆ జట్టులో డేవిడ్ వార్నర్ 405 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన జట్టు ప్రదర్శన మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో 700కు పైగా అంతర్జాతీయ వికెట్లు పడగొట్టిన అశ్విన్ అనుభవం తమ స్పిన్ విభాగానికి కీలకం కానుందని థండర్ యాజమాన్యం భావిస్తోంది. సిడ్నీ థండర్ ఇప్పటికే న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గ్యూసన్, పాకిస్తాన్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ లాంటి కీలక ఆటగాళ్లను డ్రాఫ్ట్లో తగ్గించుకుంది. అలాగే ఇంగ్లాండ్ వికెట్ కీపర్ శామ్ బిల్లింగ్స్ ఇప్పటికే మల్టీ ఇయర్ డీల్తో ఆ జట్టులో ఉన్నాడు. 2015-16లో తొలి టైటిల్ గెలిచిన సిడ్నీ థండర్ అశ్విన్ చేరికతో రానున్న 25-26 సీజన్లలో తమ అదృష్టాన్ని మార్చుకొని రెండోసారి ఛాంపియన్స్ గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా రవిచంద్రన్ అశ్విన్ గతేడాది డిసెంబర్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి గత నెలలో ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ టోర్నమెంట్ నిర్ణయమే అతనిని విదేశీ లీగ్ లో ఆడేందుకు మార్గం సుగమం చేసింది. 38 ఏళ్ల అశ్విన్ తన 221 మ్యాచ్ల ఐపీఎల్ కెరీర్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్ తో సహా 5 జట్లు తరపున ఆడి 187 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ స్థాయిలో 287 మ్యాచ్లలో 765 వికెట్లు పడగొట్టి టెస్ట్ క్రికెట్లో 537 వికెట్లతో ప్రపంచ స్థాయిలో 7వ ప్రముఖ బౌలర్గా నిలిచాడు.